సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళవారం రోజు అధికారులకు విన్నవించగా డిఎల్పిఓ అనిత గారు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా పంచాయతీ ఫైనాన్స్ రికార్డ్స్ ఫైల్ తీసుకెళ్లడం అలాగే ఇంక్వైరీ చేసి డిపిఓ సార్కి న్యాయం జరిగేలా చూస్తాం అని గ్రామస్తులకు హామీనిచ్చింది. స్థానిక గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇద్దరూ ఏకమై గ్రామ అభివృద్ధి పనులు చేస్తామని, గ్రామ సభలు నిర్వహించకుండానే, గ్రామ వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే గ్రామానికి వచ్చే ప్రభుత్వ పనులు, రోడ్లు, బోర్ మోటార్స్ పాడైపోయినా పట్టించుకోకుండా ఉండడం, గ్రామ అభివృద్ధికి వచ్చే నిధులు వేరే వారి అకౌంట్లోకి బదిలీ కావడం జరుగుతుంది. స్థానిక ప్రజలు, వార్డు సభ్యులు ఎన్నిసార్లు కాంప్లెక్స్ ఇచ్చినా నిమ్మకు నీరెక్కినట్లుగా ఉంది. గ్రామ సర్పంచ్కు వార్డు సభ్యులు అడిగితే నాకు వచ్చినట్లు, నచ్చినట్లుగా, ఇష్టం ఉన్నట్లుగానే మాట్లాడుతూ నేను గ్రామానికి సర్పంచ్, నేను చెప్పిందే వేదం, మీరేం చేసినా నాకు భయం లేదు అన్నట్టు తను మాట్లాడటం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు అడిగేటోళ్ళే ఉండకూడదని, గ్రామ వార్డు మెంబర్లకు ప్రజలకు పనులు చేస్తానని, వ్యవహారం గ్రామానికి వచ్చే గ్రామ బడ్జెట్ వేరే వారి ఖాతాలోకి వెళ్ళిపోతుందని స్థానిక వార్డు సభ్యులు, స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పై అధికారులకు విన్నవించగా డిఎల్పిఓ అనిత గ్రామం నుంచి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఫైనాన్షియల్ రికార్డ్స్ అవి సీజ్ చేశాను. ఏదైతే కంటెంట్ ఉందో, పిటిషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మీద వాటర్ ప్రాబ్లం కానీ, మిగతా ఒక వెంచర్ ఏదో బెటర్మెంట్ డెవలప్మెంటల్ ఛార్జెస్ కట్టలేదని, ఇంకా సమ్ అమౌంట్ ఏదో కొంచెం తీర్మానం లేకుండా చేసినారా, అవన్నీ నేను దాని మీద రికార్డ్స్ తీసుకున్నాను. నేను అవి ఎంక్వైరీ చేసి డిపిఓ గారు సబ్మిట్. కఠినమైన చర్యలు వాళ్ళకి సర్పంచ్ గారి మీద కానీ సెక్రటరీ మీద తీసుకోవాలని పై అధికారులు సర్పంచ్ గారికి నేను అడిగిన ఇంతకుముందు అడిగితే చేసినా చేయకపోయినా మేము చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, తీర్మానం చేసినా మాట మీరు చేసుకోండి, ఏదైతే అది అన్నట్టు మాట్లాడతారు. ఒక వార్డు మెంబర్ కనీస మేము ఎలక్షన్ గెలిచి వచ్చినాము, కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అరే తురే మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన దాని మీద విచారణ జరిపించి చెక్ పవర్ కూడా రద్దు చేయాలి, సెక్రటరీని కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని, లేదంటే డిస్మిస్ చేయండి, సస్పెండ్ చేయాలని